తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. మత్స్యకారుల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని మత్స్యకార సహకార సంఘాల ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మైలా వసంతరావు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధి సంక్షేమాన్ని పూర్తిగా మార్చిందన్నారు. టీడీపీ హయాంలో మంజూరైన నల్లి క్రిక్ హార్బర్ ఆక్వా యూనివర్సిటీ పనులను నిర్లక్ష్యం చేసిందన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే నాయకర్ తీర ప్రాంత మత్స్యకారుల అభివృద్ధి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. మత్స్యకారులకు వలలు బోట్లు పెండింగ్ లో ఉన్న నల్లి క్రిక్ హార్బర్ పనులకు శ్రీకారం చుట్టిన ఘనత నాయకర్కే దక్కుతుందన్నారు. 50,000 మంది మరి ఇక్కడ ఉన్నారు. నరసాపురంలోను మరి నాయకులు గారు అభివృద్ధి ఏం చేశారు, ఫిషర్మెన్ అగ్రికల్చర్లకు ఏం చేశారని మాట్లాడుతున్నారు నాయకులు, వైసీపీ నాయకులు. మరి ఆ రోజు మీరు ఫిషింగ్ హార్బర్ గురించి మాట్లాడారు. ఫిషింగ్ హార్బర్ తెచ్చిది మీరు 430 కోట్ల రూపాయలు ఇచ్చామని కళ్ళబొల్లు కబుర్లు చెప్తున్నారు. మీరు ఈ వేళ ఏం చేశారు? 436 కోట్లు తెచ్చి ఆ రోజు మీరు జీవో తేకుండా ఏదీ లేకుండా మరి అసమర్థన ముఖ్యమంత్రి మరి ఆ రోజు ఎక్కడో బీవు తిప్పలోను మరి ఫిషింగ్ హార్బర్ అక్కడ శంకుస్థాపన చేయకుండా దొంగసాటిగా నరసాపురం పట్టుకొచ్చి ఏదోను ఆన్లైన్ లో చేసేసి శంకుస్థాపన వెళ్ళిపోవటం కాదు. దాని జీవో మీరు ఇవ్వండి. ఇస్తున్నట్లయితే అదేదైతే నిజంగా ఆ రోజు ఎన్ని మన హార్బర్లు ఇచ్చారు, ఆ రోజు ప్రభుత్వంలో ఇచ్చినాయి కదా, ఈ రోజు పనులు కూడా అన్ని జరుగుతున్నాయి. మరి అదే నరసాపురంలో బీపుతప్పలో మరి ఫిషింగ్ హార్బర్ 430 కోట్లు ఇచ్చారన్నారు. మీరు ఆ రోజునే నరసాపురం నియోజకవర్గంలో ఉన్న 50,000 మందిని మీరు మత్స్యకారులను మోసం చేసి దానికి చేశారు తప్ప మరి దానికి ఏదైనా సరే ఇక్కడ ఎటువంటి ఒక బెడ్ గాని ఒక ఇది గాని ఒక విట గాని పేర్చే దాఖలాలో మరి ఈ నియోజకవర్గంలో లేదు. అది మీకు మీ ప్రభుత్వం మీ నాయకుడికి ప్రసాద్ రాజు గారికి ఆ రోజున్న శాసనసభ్యుడు ప్రసాద్ రాజు మరి ఆ రోజున్న మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కింది ఆ దుర్మార్గం పనులు చేయటం. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఉన్నదో దాన్ని స్పష్టంగా అభివృద్ధి కళ్ళు కన్నట్టు కనపడుతుంది. మీరు ఆ రోజు మీరు చేసింది ఎక్కడైనా ఒక రోడ్లు కానీ ఒక ఇంటూ కానీ ఎక్కడా లేదు. మరి నిజంగా చూసుకున్నట్లయితే ఆ రోజు ఇళ్ల స్థలాలు ఇచ్చారు మీ వైసీపీ ప్రభుత్వంలో. శ్మశానాలని పూడ్చి చేసిన ఘనత మీ వైఎస్ఆర్ ప్రభుత్వానికి దక్కింది, ఈ ప్రసాద్ రాజుకే దక్కిందని నేను ఈ సందర్భంగా కూడా మీడియా మిత్రుల ద్వారా నేను తెలియబోతా ఉన్నా. ఎక్కడైనా మీరు ఇచ్చిన ఇళ్ల స్థలాలు శ్మశానాల్లో పెట్టడం తప్ప ఎక్కడైనా ఒక్క ఇటక పేర్చి ఆ ఇళ్ళలు ఇచ్చిన పేద ప్రజల వాళ్ళకి ఆ శ్మశానాల్లో ఇచ్చి ఒక్క ఇటక కూడా పేర్చిన దుర్మార్గం ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని నేను ఈ సందర్భంగా కూడా మీడియా మిత్రుల ద్వారా నేను తెలియపరచుగా ఉన్నాను. మరి నిజంగా కూడా ఎక్కడో అభివృద్ధి ఏదో జరగలేదు, అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది, ఎక్కడ హార్బర్ గురించి ఇట్ల గురించి చెప్పుకొచ్చారు. నిజంగా కొంతమంది వైసీపీలో ఉన్న నాయకులు ఎక్కడ మన దర్బరేవు తినంగా మరి అక్కడ ఒక ఐలాండ్ కింద కట్టి మీరే నడుపుతున్నారు. ఏం నడుపుతున్నారు మరి అక్కడ ఏదన్నా సరే గెస్ట్ హౌస్లు కట్టి నడిపిన ఘనత మరి అది లంక భూమి. అది లంక భూముల్లో మీరే గెస్ట్ హౌస్లు కట్టి మరి రిహార్సల్ కింద నడిపేది ఎవరైనా ఉన్నారా అంటే అది మీ వైసీపీ నాయకులే. మీరు గుర్తు తెలుసుకోవాలి. మీరు ఖచ్చితంగా దీన్ని మీ గుండెల మీద వేసుకుని చూసుకున్నట్లయితే మీరు ఏమైతే చేస్తున్నారో అది మీరు ఖచ్చితంగా మీరు గమనించుకొచ్చిన విషయం ఎంతైనా ఉందని మీడియా మిత్రుల మూలంగా మేము. పార్వతీపురంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి జీవితాన్ని అంకితం చేసిన మహానాయకుడని, ఆయన ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డితో కలిసి జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సమాజంలోని అట్టడుగు వర్గాల అభివృద్ధికి ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు. ఎందుకంటే ఈ యొక్క భారతదేశ కోసం బడుగు బలహీన వర్గాల కోసం తను త్యాగాలు చేసి అనుక్షణం కూడా ఏదైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా పైకి రావాలి, బడుగు బలహీన వర్గాల జరగాలనేటువంటి నాయకుడమైన మహానాయకుడు ఆయన. అటువంటి నాయకుడిని ఈరోజు ఈ గ్రామం ఈ యొక్క జిల్లా హెడ్ క్వార్టర్లో స్మరించుకోవడం వల్ల ఆనందంగా భావిస్తూ ఉన్నాను. ఎప్పుడైనా కానీ కూడా వాళ్ళందరూ కూడా స్ఫూర్తిగా ఇప్పుడు చాలామంది కూడా మేమందరూ కూడా వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు కావచ్చు, వాళ్ళు చూస్తే పేద ప్రజల కోసం, మన దేశం కోసం, మన రాష్ట్రం కోసం ఏ విధంగా కష్టపడాలి, ఏ విధంగా ఉండాలి అని కూడా ఎంతో నిరాడంబరమైన జీవితం
బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా చిత్తూరు నగరంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దళిత సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ ప్రజాప్రతినిధిగా, పార్లమెంటు సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా దేశానికి ఎనలేని సేవలు చేసిన మహానీయుడని కొనియాడారు. బాబు జగ్జీవన్ రావు గారు వాళ్ళ జయంతి సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. నేను ఈ సందర్భంగా చుడా చైర్మన్, అందరూ ప్రజాప్రతినిధులు, మన దళిత సంఘ నాయకులు, BVMC మెంబర్స్ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ తెలుసు మన సమాజంలో కొన్ని ఇష్యూలు ఉన్నాయి, ఆర్థికంగా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, సామాజికంగా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. సో బాబు జగ్జీవన్ రావు గారు ఆ ఇష్యూ సంబంధించి మాట్లాడారు. అక్కడ బీహార్ రాజ్యంలో మాట్లాడారు, కేంద్రంలో మాట్లాడారు. వాళ్ళు చేసిన పని ద్వారా ఈరోజు చాలా చట్టాలు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగినాయి. మనం కూడా బేసిక్లీ ఆ చట్టం ఎలా ఒక లెటర్ అండ్ స్పిరిట్లో ఇంప్లిమెంట్ చేస్తే వెనుకబడి ఎవరెవరు బేసిక్లీ ఆర్థికంగా, సామాజికంగా ఉన్నారు, ఆ వర్గం కోసం మనం పని చేయగలిగితే వాళ్ళ విజన్ పూర్తి అవుతుంది. సో ఈ సందర్భంగా ఈరోజు మనం వాళ్ళు గుర్తు చేస్తున్నాము. అందరూ బేసిక్లీ గుర్తు చేయాలి. ఎందుకంటే మన రాజ్యంలో ఎవరు బేసిక్లీ వెనుకబడి ఉండకూడదు. మనం చూస్తున్నాము, చిత్తూరు జిల్లాలోనూ చూస్తే సుమారుగా 20 లక్షల జనాభా ఉంటే 5 లక్షల జనాభా SC/ST కమ్యూనిటీ వర్గం నుంచి జనాభా వస్తారు. వాళ్ళ కోసం ఇంకా చాలా పని చేయాలి. కేంద్ర ప్రభుత్వం మరియు రాజ్య ప్రభుత్వం వాళ్ళు ఏమేమి సంక్షేమ కార్యక్రమం మరియు అభివృద్ధి కార్యక్రమం ఇంప్లిమెంట్ చేస్తున్నారు ద్వారా మనం వాళ్ళ కోసం వాళ్ళకి ప్రయారిటీ పెట్టి డెవలప్మెంట్ కార్యక్రమం చేస్తున్నాం. ఇవి రోడ్స్ ఉండొచ్చు, ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ ఉండొచ్చు, స్కూల్స్, హాస్టల్స్లో అభివృద్ధి ఉండొచ్చు, డ్రింకింగ్ వాటర్ సమస్యలు ఉండొచ్చు. సో అటువంటి పని ఇంకా చాలా చేయాలి. ఇంకా పనులు ఉంది మనకి. సో ఖచ్చితంగా వాళ్ళు ఏమేమి ఆ రోజు విజన్ ద్వారా కేంద్ర ప్రభుత్వంలో ఏమేమి చట్టాలు తీసుకువచ్చారో మనం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాం. అండ్ చిత్తూరులో SC/ST వర్గం కోసం ఇంకా మంచి పని చేసేసి అందరూ బేసిక్లీ ప్రజాప్రతినిధులు, అధికారులు వాళ్ళు కూడా ముందుకు రావాలి. వాళ్ళ ఏరియాలో కూడా డెవలప్మెంట్ జరగాలి. సో ఆ విశ్వాసంతో మనం అందరూ ముందుకు వస్తాం. సో ఈరోజు ఇక్కడ ఒక మంచి శుభదినం, మనం అందరూ గుర్తు చేయాలి. అండ్ మన స్థాయిలో మనం ఏమైనా సాయం చేయగలిగితే ఎవరికి వెనుకబడి ప్రాంతంలో ఏమైనా బేసిక్లీ ఉంటే అదే ఒక మంచి ఉంటుంది. అదే నేను కోరుతున్నాను. సో నాకు ఈరోజు పిలవడం జరిగింది. నేను అందరూ SC/ST నాయకులకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. VIP విరామ దర్శన సమయంలో DRDA చైర్మన్ వి కామత్, తెలంగాణ ఎమ్మెల్సీ విద్యాసాగర్, మాజీ మంత్రి కామినేని శ్రీనివాసులు వంటి పలువురు ప్రముఖులు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజా రాజధాని అమరావతిని దేశమంతా స్వాగతిస్తుంటే వైసీపీ మాత్రం వ్యతిరేకించడం ఆశ్చర్యంగా ఉంది. విమర్శలు గుప్పించిన మంత్రి నిమ్మల రామానాయుడు. బిల్లుకు తీర్మానానికి తేడా తెలియకుండా వైసీపీ గందరగోళం సృష్టిస్తోందన్న పట్టాభి. పార్లమెంటు చేసిన చట్టాన్ని రాష్ట్రం మార్చలేదని, అమరావతి ఆగదని స్పష్టీకరణ. కుల మత వివక్షకు కూటమి ప్రభుత్వం ఆద్యం పోస్తుందన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు. దళితులపై స్పీకర్, డిప్యూటీ స్పీకర్ వైఖరే ఇందుకు నిదర్శనమని వ్యాఖ్య. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలింతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.